మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అందరికి నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచి కదా. ఎప్పటి లెక్కనే చాలా వార్తలు పట్టుకొచ్చిన. ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. ప్రేయర్ కు రాలేదని పంతులమ్మ కట్ చేసింది హెయిర్స్. మేడం మీదికి మస్తు కోపం చేస్తున్నారు స్టూడెంట్స్. గ్రూప్ 3 అభ్యర్థి పాపనెత్తుకున్న పోలీసు. మీరు చూయించిన అమ్మతనానికి సెల్యూట్. చిలుక దాగింది ఈత కళ్ళు, కిక్కెక్కవచ్చు ఫుల్లు. కొత్త బాధలో క్రేజీవాల్. అప్పుడు నేను కష్టాలు తీర్చే పరిస్థితిలో ఉన్నాయి, అదే ఇప్పుడు నేను కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఖమ్మం జిల్లాల సర్కార్ బల్ల పోరలు ఇంటలేరు, కటింగ్ చేయించుకుంటలేరు, ఎదురు తిరుగుతున్నారు. చెప్పిన పాఠం చదువుకొని రమ్మంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఒక టీచర్ అమ్మ అందరి జుట్లు కట్ చేసి వార్తలు ఎక్కింది. చూసినాం కదా. అయితే వాళ్ళు మగపోరలు, చిన్న కటింగ్ చేసినా ఏం కాదని అటంక చాలా మంది అన్నారు. ఇప్పుడు ఆ విషయం అందరు మర్చిపోయిండ్రు కదా. కానీ అసోంటి ముచ్చటే ఇప్పుడు మళ్ళోట వచ్చింది. కాకపోతే జుట్టు కట్ చేసింది మగ పోరగాళ్ళకు కాదు. పొద్దున బడి పెట్టంగానే ప్రతిజ్ఞకు డుమ్మా కొట్టిండ్రని ఆడివిల్లల జుట్టు కట్ చేసింది అల్లూరు జిల్లా జీ మాడుగుల కస్తూర్బా బాలికల స్కూల్లో మహిళా మేడము. అవు మీరు ఇన్నది నిజమే, జుట్టు కట్ చేసింది ఇగో ఈ చెల్లెలకే. మొత్తం 18 మంది చెల్లెలకు కొసలు కట్ చేసింది జుట్టు. అగ చూడండి పాపం చెల్లెళ్ళు ఎట్లా ఏడుపు ముఖం పెట్టిండ్రు. అయినా ఇది ఎక్కడి చక్కదనం, ప్రతిజ్ఞకు రాకుంటే ఇంట్లో లేట్ రావద్దని భయం చెప్పాలి కానీ ఇదేంది అసలు ఇట్లెందుకు చేసింది అంటే ఇక అదంతా ఆమెకే తెలియాలి. కానీ అవు స్పెషల్ ఆఫీసర్ మేడం చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా లేడీస్కు జుట్టు అంటే మస్తు ఇష్టం. ట్రాఫిక్లో ఎక్కువ తిరిగి జుట్టు ఊడిపోతేనే మస్తు బాధపడతారు. అట్లాంటిది కండ్ల ముంగట పిల్లల జుట్టు కట్ చేస్తే బాధపడతారని తెలియకుండా చేసిర్రా మేడం. ఇప్పుడు ఈ విషయం పిల్లల తల్లిదండ్రులకు తెలిసి మస్తు గరం అవుతున్నారు. కానీ భలే మేడం పోన్రి, మరి ఆఫీసర్లు ఈ ముచ్చట మీద ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. అన్నది ఒక్కటే జీవితం, అందరికి ఉన్నది 24 గంటలే. ఇదే టయాన్ని ఎట్లా దేనికి ఏ విధంగా వాడుకుంటే మన బతుకు అట్లుంటది. కానీ కష్టాలు వచ్చినాయి, నాకే కన్నీళ్ళు వస్తున్నాయని అందరూ నన్నే తిడుతున్నారని ఈ బతుకెందుకు అనుకోవద్దు. అసొంటి థాట్ వస్తే వెంటనే డిలీట్ చేసేయాలి. చాలా మంది ఇట్లనే నెట్టుకొస్తూ సంసారం ఎల్లదీస్తున్నారు కదా. కానీ ఒక అన్న మాత్రం అట్లా ఆలోచన చేయకుండా బ్రిడ్జ్ ఎక్కి దుంకి చచ్చిపోతానని కూస్తున్నాడు. ఇక అటెంక ఏం జరిగిందో చూడుండ్రి. వద్దు నువ్వు రా. ఓ దేవుడా భగవంతా, బ్రిడ్జ్ మీద కూర్చున్నాడు కదా. ఓ అన్నా దిగవే ప్లీజ్ అన్నా, ప్లీజ్ దిగు. అరే నీకేదైనా తక్లీఫ్ ఉంటే వీళ్ళు అడుగుతారట, ఎవరితోనైనా మాట్లాడతారట, సాయం చేస్తారట, జర దిగవే అన్నా ప్లీజే. ఆగో వద్దే అన్నా, వద్దు దున్కకు ప్లీజ్. మీరు ఇక్కడనే ఉన్నాడు అన్నలు, మిమ్మల్ని చూసి ఇంకింద దుంకాలని చూస్తున్నాడు. అడిదిక్కొచ్చి అన్నకు సైగ చేసి చెప్పుండ్రే. మీరు అట్లనే మాట్లాడుండ్రు అన్న. ఆడిదిక్కు బండి మీద వచ్చిండుగా, పరిస్థితి అర్థమైంది. చిన్నగా పోతున్నాడు, పోతున్నాడు, అబ్బర బిడ్డ పట్టుకున్నాడు, గుంజి పడేసిండు. అమ్మా నిండు ప్రాణం దక్కింది పోన్రి. శబ్బాష్ అన్నలు, మీ కృషి ఫలించి ప్రాణం నిలబడ్డది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం బ్రిడ్జి మీద ముచ్చటిది. ఫుల్లుగా మందు దాగి ఇంటోళ్లతో లొల్లి పెట్టుకొని సస్తానాన్ని బ్రిడ్జి మీద కూసుంటే వీళ్ళు వచ్చి రక్షించిండ్రు. ఇంకా నయం అదృష్టం మంచిగుండి అప్పుడే ఈ అన్నలు సాహసం చేసుడితోటి బతికిండు. కానీ చూసిండ్రా నల్ల మందు పాడబడే ఎంత పని చేసిందో. 2 పెగ్గులు తాగినట్టున్నాడు, ఫుల్ బాటిల్ తాగేటట్టు చేసింది, సత్యదాంక తీసుకొచ్చింది. జర మీరు కూడా తాగి ఇంటికి వచ్చిన వాళ్ళ జోలికి పోకుర్రి. తాగుతా అందరూ ఒక్క తీరు ప్రవర్తించారు కదా, పాడై జాగ్రత్తల్లా. ఆగో ఎవలుల్లా ఏందో బాధపడుకుంటా అటు ఇటు తిరుగుతున్నారు. ఎవలు ఇటు తిరుగుంటారు ఒకసారి. నేను ఏమి చేశాను నేరం, నన్ను ఎక్కడ అంటింది పాపం, చిన్నబోదున్నా. అయ్యయ్యో క్రేజీవాల్ సారు, ఏంది సారు మీరట్లా బాధపడుడేంది? అరే బాధపడక బజార్లకు వచ్చి భరత్లా డాన్స్ చేసినట్టు చేయమంటారా మేడం? ఏంది సారు మీరు అట్లా మాట్లాడతారు? మా గరం గరం వార్తలకు వచ్చిండ్రంటే మస్తు క్రేజీగా ఉండేటోళ్ళు, మస్తు డాన్సులు చేసేటోళ్ళు. అప్పుడు మన పరిస్థితి వేరు, ఇప్పుడు మన పరిస్థితి వేరు. అప్పుడు నేను కష్టాలు తీర్చే పరిస్థితిలో ఉన్నాయి, అదే ఇప్పుడు నేను కష్టాలు ఎదుర్కొంటున్నాయి.
ఎట్లా క్రేజీగా ఉండాలి చెప్పు బాధపడకుండా. అరే సారు, ఎండాకాలం వెనుక వానాకాలం, వానాకాలం వెనుక చలికాలం వచ్చినట్టు మనుషులన్నాక కష్టకాలం కూడా వస్తుంది సార్. ఇది కష్టకాలం లెక్క లేదు, నాకు కలికాలం లెక్క ఉంది. మీరేనా సార్ ఇట్లా మాట్లాడేది? ఎన్నో కష్టాలు ఎదిరించిన మీరే ఇట్లా డీలా పడతారా? అరే డీలా పడకుండా డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగురా అని డాన్స్ చేయమంటారా చెప్పు? అసలే అక్కడ ఢిల్లీలో లెక్కలే మారిపోయేటట్టు ఉన్నాయి. ఏ ఊకోండ్రి సార్, అవినీతిని ఊడ్చేస్తా, ఢిల్లీలో ఉన్న గల్లీ గల్లీని సాఫ్ చేస్తా అని చీపురు పట్టినోళ్ళు మీరు. అసొంటిది అట్లా ఊడ్చేయకుండా ఇట్లుంటారేంది సార్? అవినీతిని ఊడ్చేద్దామని నేను అనుకుంటే నా మీదనే అవినీతి కేసులు పెడుతున్నారు. చీపురు కట్టాగట్టి ఊడ్చేద్దామంటే ఆ చీపురు పుల్లలే చిల్లం కల్లం చేస్తున్నారు. అందుకే ఏం చేయాలో మొత్తం సమాజ్ అయితలే నాకు. చీపురు పుల్లలేంది సార్? అరే అదే మేడం, నన్నేమో జైలేసినాయి మొన్నటి దాకా. ఎట్లనో అట్లా బయటికి వచ్చినా అనుకుంటే ఇప్పుడు నా పార్టీ లీడర్ల చేతికి పువ్వు ఇచ్చి నవ్విచ్చి పువ్వు పార్టీలా చేర్పించుకుంటున్నారు. ఓహో, మీ పార్టీలో ఓ పెద్ద మనిషినే పువ్వు పాటోళ్ళు చేర్చుకున్నారనా మీ బాధ? అరే ఉండదా మరి, కష్టపడ్డా ఇష్టపడ్డా పార్టీ పెట్టినా అధికారంలోకి వచ్చిన మంత్రి పదవి ఇచ్చిన ఇన్ని చేసినా కానీ బుజ్జో పార్టీ నిడిచిపెట్టి ఎట్లా పోతాడే బుజ్జి. రాజకీయాల్లో ఎప్పుడు ఎవ్వరు ఎటు పోతారు ఎటొస్తారో తెలియదు. ఇది మీకు తెలియదా క్రేజీ సార్? తెలియంది ఏం లేదు, కానీ నా పార్టీలో అసంటోళ్ళు లేరు అనుకున్నా ఇన్ని రోజులు. సరే ఇప్పుడు తెలిసింది కదా సార్, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? పోనీ పోనీ ఎవరైనా పోనీ పోతే పోనీలే అంటే ఎవ్వరు పోయినా ఏం కాలేదంటారా? అరే క్రేజీ కేజ్రీవాల్ ఇక్కడ ఇవా తగ్గేదేలే. ఎంత మంది పోతారు పోనీ, ఎంత మందిని తీసుకుంటారు తీసుకొని. పార్టీ పెట్టిన రోజు అందరం సామాన్యులమే. ఇప్పుడు మా పార్టీ సామాన్యులదే, అందుకే ఒకరు పోతే 100 మంది సామాన్యులను లీడర్లను చేస్తాం. మరి అంత ధైర్యం ఉన్నోళ్ళు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు సార్? అరే ఏమని చెప్పాలి మేడం, ఎలక్కాయ అంత ధైర్యం ఉన్నా అవాగింజ అంత ఆందోళన ఉంటుంది కదా, గా ఆందోళన నుంచి వచ్చింది ఈ భయం. చూసుకుంటాయి ఈ ఎలక్షన్లా చూసుకుంటాయి, నేనేందో నిరూపిస్తా ఉంటున్నా మేడం. అంజలిజీ మీతో మాట్లాడితే కొంత రిలాక్స్ అయింది నాకు ఇప్పుడు. అరే బాబురే మంచిగా ఉన్నది, ఉంటా మళ్ళా కలుస్తా. ఆల్ ది బెస్ట్ సార్. కానీ సూషిన్రానుల్లా ఈ కేజ్రీవాల్ పరిస్థితి ఎట్లున్నదో ఢిల్లీలో కేజ్రీవాల్ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గెహ్లోట్ బీజేపీలో చేరిండు. మరి ఢిల్లీ ఎలక్షన్లకు ముందు జరుగుతున్న ఈ అరెస్టు పరిణామాలు, పార్టీ వలసలు రాబోయే ఎలక్షన్లల్లా ఎటువంటి మార్పులు చేర్పులు తీసుకొస్తాయో చూడాలిగా. ఈ నడుమ కొంతమంది ఆన్లైన్ యాపులల్లా లోన్లు తీసుకొని మిత్తులు కట్టలేక ఆగమైతున్నారు. లోన్ ఇచ్చినోళ్ళు ఎంటపడి వేధిస్తుంటే వాళ్ళ బాధ పడలేక అక్కడక్కడ కొందరు బలివీటికి పానం తీసుకుంటున్నారు. అది చాలదన్నట్టు కొన్ని ఆన్లైన్ బెట్టింగ్ యాపులు మోపైనాయి. అందులో కూడా పైసలు పెట్టి లాస్ అవుతున్నారు. ఈ బెట్టింగ్ యాపుల గురించి ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారసుత ఒక మెసేజ్ ఇచ్చిండు. ఎంత వచ్చినాయి? 40,000 వచ్చినాయి. 2,22,000 పైన బ్యాలెన్స్ చెక్ చేయండి. సూషిన్లా గా నోట్లన్నీ పరిచి అదంతా బెట్టింగ్లనే కమాయించిన అని చెప్తున్నాడు గీ పోరడు. బెట్టింగ్ల అంతగానం ఆమ్దాని ఉంటదా రవారి అని అంటే ఎందుకుండదు, ఉంటది ఉంటది అని జనాలను నమ్మిస్తున్నాడు. 100-200 కాదు లచ్చలల్లనే ఉంటదట ప్రాఫిట్. నమ్మకం లేకపోతే చూడుర్రి అని కంప్యూటర్లో గిర్రుమని తిరుగుతున్న ఏదో మీటర్ చూపెట్టిండు. అప్పటికప్పుడు 2,22,000 వచ్చినాయి అని కథలు చెప్పిండు. ఇట్లా కమిషన్లు తీసుకొని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే ఔలాగాళ్ళు చాలా మంది మోపైండ్లు. వాళ్ళ మాటలు నమ్మి లక్షలు పోగొట్టుకున్నోళ్ళు ఎక్కువైతున్నారు. ఈ బెట్టింగ్ యాప్ల మీద ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు స్పందించిండు. ఇసొంటి యాప్లకు దూరంగా ఉండాలే, వీళ్ళు అరచేతుల వైకుంఠం చూపెడతారు, మాయమాటలు చెప్పి అమాయకులను నమ్మించి ఆన్లైన్ బెట్టింగ్లకు దించుతారు. జూదానికి అలవాటు చేసి ఎంతో మంది ప్రాణాలు తీస్తున్నారు. వాళ్ళ మాటలను నమ్మొద్దు, మీ కష్టాన్ని నమ్ముకోండి అని మంచి మాటలు చెప్పిండు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. మరి ఇసొంటి మంచి మాటలు వింటే బాగుపడతారు, లేకపోతే ఎవరేం చేస్తారు? చెప్పినా కదా బ్రో, గేమ్ లో వస్తున్నాను. ఎంత వచ్చినాయి? 40,000 వచ్చినాయి. 2,22,000 పైన బ్యాలెన్స్ చెక్ చేయండి.
పోలీసులకు పండగ లేదు, పబ్బం లేదు, ఆదివారం లేదు, సోమవారం లేదు. ఎక్కడ డ్యూటీ చేస్తే ఆడికి పోయి బందోబస్తు డ్యూటీ చేయాలి. మళ్ళా ఎక్కడేం జరిగినా వాళ్ళనే ఆడిపోసుకుంటారు. కానీ పోలీసులు సుత మనుషులే, వాళ్లకు సుత మనసు ఉంటుంది. అవసరం పడ్డప్పుడు ఆపత్తులున్నోళ్లకు సాయం చేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్టోరీ చూస్తే మీకే సమజైతది. ఇగో ఈ లేడీ కానిస్టేబుల్ చూసిండ్రా, ఈ సంటోని ఒళ్ళే కూర్చోబెట్టుకొని ఆడిస్తున్నది. అటు పక్కకి ఇంకో ముగ్గురు పోలీసులు సుత కూర్చొని సంటోని చూస్తున్నారు. ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే గ్రూప్ 3 పరీక్షలు రాసేదందుకు వికారాబాద్ జిల్లా తాండూరులో ఒక ఎగ్జామ్ సెంటర్ కు 5 ఏళ్ల తన సంటి బిడ్డతోనో వచ్చింది కృష్ణవేణి అనే క్యాండిడేట్. ఆ బిడ్డను ఎవరికి అప్పచెప్పాలి అని అటు ఇటు చూస్తుంటే నాకు నేను చూసుకుంటా, నువ్వు పోయి పరీక్ష రాయి అని అక్కడనే డ్యూటీలో ఉన్న నర్సమ్మ అనే ఈ కానిస్టేబుల్ ఆ బిడ్డను తీసుకొని పరీక్ష అయిపోయేంత వరకు ఆడిచ్చింది. ఇట్లా సూపర్లే. అందుకే నర్సమ్మ చేసిన పనికి జిల్లా కలెక్టర్ కూడా శభాష్ అనిమెచ్చుకున్నాడట. అచ్చం ఇసొంటిదే నిజామాబాద్ జిల్లాలో కూడా జరిగింది. ఇగో ఈ ఫోటోలో సంటోన్ ఎత్తుకొని ఉన్నాడు చూస్తున్నారా, ఈయన ఏఎస్ఐ సలీం. ఆర్మూర్ సిటీలో గ్రూప్ 3 ఎగ్జామ్ సెంటర్లో పరీక్ష రాసేందుకు ఒక తల్లి బిడ్డను ఎత్తుకొని వచ్చింది. సెంటర్ కాడికి వస్తున్న ఆమె భర్త టైంకు రాలేదని ఆమె టెన్షన్ పడుతుంటే ఈ సారా బిడ్డను ఎత్తుకొని అటెంకల ఆమె భర్తకు అప్పచెప్పిండు. ఇగో ఈ అమ్మాయి కూడా గ్రూప్ 3 ఎగ్జామ్ రాసేటందుకు జీడిమెట్లలో ఉన్న గౌతమి కాలేజీకి పోయింది. అయితే ఆమె సెంటర్ అక్కడ కాదు, బాల్నగర్ లో ఉన్న గీతాంజలి కాలేజ్ అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిండ్రు. అయితే పాపం బాల్నగర్కి ఎట్లా పోవాలనో తెలియదట ఆమెకు. ఇంకో దిక్కు టైం అయిపోబట్టే పాపం ఆమె అవస్థను చూసి వెంటనే అక్కడ ఉన్న ట్రాఫిక్ సిఐ ఆమెను తన కారులో ఎక్కించుకొని బాల్నగర్ సెంటర్ కాడ దించిండు. ఈ పోలీసులు చేసిన చిన్న చిన్న సహాయాలే గాని టైంకు ఆపత్తిలో ఉన్న వాళ్ళకు ఎంతో పెద్ద మేలు చేసినట్టు అయింది. అందుకే పోలీసులు షబ్బాష్ అంటున్నారు. ఆయా సెంటర్ల కాడుండి పోలీసులు చేసిన సాయాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు. చిలక చిలక వచ్చ్, ఎక్కడికెళ్ళావోచ్, ఈత చెట్టు మీదికోచ్, ఈత చెట్టు మీదికెందుకోచ్, ఈత కళ్ళు తాగేతందుకోచ్. ఓ అంజలి పిల్ల, అది చిలక చిలక కాదు, ఉడతా ఉడతా వచ్చ్. అట్లెందుకు మార్చి చదువుతున్నావంటే అక్కడ ఉడుతుంటే ఉడతా అని చదువుతారు, చిలుకుంటే చిలుక అని చదువుతారు. అవును, గీడో కాడ శిల్క కళ్ళు తాగుతున్నది. శిల్క కొట్టిన జాంపండు తీయగుంటది అంటారు. మరి శిల్క దాగిన ఈత కళ్ళు ఎట్లుంటదో తెలియదు గాని పెద్దపల్లి జిల్లా మంతనీకి దగ్గర్లున్న కూచిరాజ్పల్లిలా కుతిక నిండా కళ్ళు దాగింది ఈ రామశిల్క. చూసిండ్రా, చెట్టు మించి కారుతున్న ప్యూర్ కళ్ళును ఎట్లా మింగుతున్నదో. గుట్ట గుట్ట అనుకుంటా గుట్కలేసుకుంటా తాగుతున్నది. ఇంకా గౌడన్న గిట్లా దొరకబట్టి ముక్కుకో రేఖ కట్టించి తాగు శిల్కమ్మ తాగు, కడుపు నిండా కళ్ళు తాగు అని లొట్టివెట్టి అంచితే మంచిగా దమ్మార దాగేటట్టే కొడుతున్నది. అటెంక స్టఫ్ కు ఇన్ని బబ్బెరగుడాలు ఇచ్చినా బాజాప్తుగా తినుగావచ్చు. ఏం సంగతే గౌడన్న, చిలుకలు బాగానే కళ్ళు తాగుతున్నాయా? రామ చిలుకలు పొద్దుటనే పొద్దు కొడుతుంటే కావు 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 అనుకుంటూ అవి పొడుచుకుంటూ కళ్ళు తాగుతాయి. ఏ ఊకో అన్న, అవేమన్నా కాకులానే కావు కావు అనేతందుకు. చిలుకలు కిలక్ కిలక్ అంటాయి కదా. ఆరోగ్యానికి మంచిదనే ఈ చిలుకలు కూడా రోజు వచ్చి తాగుతున్నాయి కావచ్చు. కానీ చిలుకమ్మలు ఇట్లా మీరే రోజు వచ్చి తాగితే గౌడన్న గిరాకీ దెబ్బతింటది. మీరేమన్నా పైసలు ఇస్తున్నారా? తాగకుండ్రి రోజు, సరేనా? మా మాట వినకుండా అట్లనే తాగినా రిమ్మొచ్చి గాలిలో సొలుగులు జొలుగుతారు. మరి మీ ఇష్టం. తర్వాత డ్రంక్ అండ్ ఫ్లయింగ్ లో దొరికితే మమ్ములు అనొద్దు చిలుకమ్మలు. సర్కారు దవాఖానకు పోయినా, ప్రైవేటు దవాఖానకు పోయినా, ఆఖరికి చిన్న క్లినిక్ పోయినా ట్రీట్మెంట్ ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు అని చేస్తే డాక్టర్ చేస్తాడు, లేకుంటే ఇంజక్షన్లు వేసుడు, కట్లు కట్టడం అసొంటివి నర్సులు చేస్తారు. పురాగా ట్రీట్మెంట్ అంతా అటు డాక్టర్లు ఇటు నర్సుల చేతి మీదకి వెళ్ళే నడుస్తుంది. ట్రీట్మెంట్ చేసేదే వాళ్ళు కదా. అయితే ఇక్కడ ట్రీట్మెంట్ ఎవరు చేస్తున్నారో చూడుండ్రి. కాలు నొప్పులైనా, చేతుల నొప్పులైనా, జ్వరమైనా, గిరవైనా, షుగర్ టెస్టులైనా, ఆఖరికి బీపీ చెకింగులైనా అంతా ఈ వాచ్మెన్ చేతుల మీదకెళ్లే నడుస్తుంది. నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్త బురుజు దవాఖాన్లా ఇగో ఈడ బీపీ చెకింగ్ చేస్తున్నది కూడా వాచ్మెనే. అబ్బో, వాచ్మెన్ సాబు మంచిగానే చేస్తుండు కదా బీపీ చెకింగ్. అయితే కొందరేమో ట్రీట్మెంట్ అర్జెంట్ కాబట్టి టెస్టులు చేయించుకుంటుంటే, ఇంకా కొందరేమో మేము డాక్టర్లు వస్తేనే చేసుకుంటామని కూసున్నోళ్ళు ఉన్నారు. ఆఖరికి డాక్టర్లు రాక వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకనాడు చూసిండ్రు, 2 రోజులు చూసిండ్రు. దినం ఇట్లనే అవుతుండేసరికి కోపం వచ్చిన జనాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే విషయం కలెక్టర్ దగ్గరికి పోయి డాక్టర్లను సస్పెండ్ చేసిండట. ఇంకా అసలు విషయం ఏందంటే ఈ దవాఖాన్లా
4-5 డాక్టర్లతో పాటు సిబ్బంది కూడా గట్టిగానే ఉన్నారట. మరి దవాఖానాకు రాకుండా ఎవ్వరికి ఇంకుబేషన్ ఇవ్వకుండా డ్యూటీకి డుమ్మా కొట్టిండ్రంటే బయట ఏమన్నా క్లినిక్లు నడుపుకుంటా దందా చేస్తున్నారో ఏమో తెలియదు గాని వాచ్మెన్ తోటి ట్రీట్మెంట్ చేస్తున్నారంటే వైద్య చరిత్రలనే ఇదో హిస్టరీ పోండ్రి. అయ్యా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు జర దవాఖాన్ల మీద నజర్ పెట్టుండ్రి సారు, అట్లయితేనే పేదలకు ఇబ్బంది కాదు. ఏమంటున్నావు? ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.